ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఏంటి నా ప్లేస్లో వేరే ఆంటీ వచ్చారు అని చూస్తున్నారా? ఈవిడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట. చాలా ఫ్రెండ్లీగా అయితే కనుక ఉంటారు. ఆంటీతో అయితే కనుక ఇంట్రడక్షన్ ఇప్పించేసాం. మేమందరం కలిసి మార్నింగే సీతారాముల కళ్యాణం అయితే కనుక చూసుకొని తర్వాత సింహాచలం అలాగే కాలభైరవుడి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఈ సీతారాముల కళ్యాణం అంబికాబాగ్లో ఉన్న సీతారాముల టెంపుల్ అయితే కనుక జరిగిందనమాట. ఆంటీ దయ వల్లనో లేదంటే కనుక దేవుడి దయ వల్ల అన్నది మాకైతే తెలియదు, కానీ సీతారాముల కళ్యాణం దగ్గరుండి చూసే అదృష్టం అయితే కనుక మాకు లభించింది. ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి ఏకాదశికి అయితే కనుక ఇలాగ మనకి సీతారాముల కళ్యాణం అయితే చేస్తారంట. నేను ఇవి షార్ట్‌లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అక్కడ కళ్యాణం అయిన తర్వాత మేము సింహాచలం వెళ్దామని అనుకున్నాం. కళ్యాణం అయ్యేటప్పటికే లేట్ అయిపోయింది కదా! మళ్ళీ గుడి తలుపులు కొంచెం సేపు మూస్తారని చెప్పి భైరవవరంలో ఉన్న కాలభైరవుడి టెంపుల్‌కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడికి గుడి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం కదా! ఇక్కడి నుంచి మనకి పైకి ఓన్లీ నడకదారే, లోపలికి ఏ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉండవన్నమాట. ఓన్లీ నడకదారిన మాత్రమే వెళ్ళాలి. మీకు రోడ్డు చూస్తున్నారు కదా ఎలా ఉందో. నేను రిటర్న్ వచ్చినప్పుడు వీడియో తీసా. పైకి ఎక్కేటప్పుడు ఏంటంటే కొంచెం ఆవేశపడతా ఉంటాం కదా! తీయలేము. ప్లస్ మా బుడ్డోడు పైకి ఎక్కేటప్పుడు పడుకొని ఉన్నాడనమాట. వాడిని ఎత్తుకొని ఉండాలి కాబట్టి కష్టం కాబట్టి నేనైతే గనక తీయలేదు. మీరు సింహాచలం వెళ్ళినప్పుడు ఈ కాలభైరవుడి టెంపుల్‌కి కూడా వెళ్ళండి. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అని చెప్తున్నారనమాట. మీరు బయట గేట్ దగ్గర ఒక హోల్డింగ్ చూసినట్టయితే గుమ్మడికాయలు నిషేధం అని ఉంది కదా! ఎందుకు అంటే కాలభైరవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఉప్పు దీపాన్ని పెడతా ఉంటారు కదా! ఉప్పు వేసి గుమ్మడికాయలో దీపం పెడతా ఉంటారు కదా! ఆయిల్ అనేది ఎక్కువగా పోసేయడం వల్ల అది ఓవర్‌ఫ్లో అయిపోయి వాళ్ళకి క్లీన్ చేయడానికి వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ గుమ్మడికాయ నిషేధం అన్న బోర్డ్ అయితే పెట్టారు. ఇక్కడ మీకు ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదా! ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ ఈ పువ్వులనే పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఈ వీడియో కాలభైరవుడి ఎండింగ్‌లోకొచ్చాక ఆంటీ ఏం చెప్పారన్నది చెప్తా. మీకు ఇటువైపు ఎక్కడ చూసినా మీకు పాముల పుట్టలు ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి చూడండి. అలాగే ఈ గుడి దగ్గరికొచ్చినప్పుడు సింగిల్‌గా రావడానికైతే ట్రై చేయొద్దు. ఇద్దరిద్దరు అయితే గనక రండి. ఎందుకంటే అక్కడక్కడ జనాలుంటున్నారు. మాకే ఒక్కసారి జనం కనిపిస్తే మళ్ళీ వేరే గుడి దగ్గరికెళ్ళేటప్పుడుకో లేదంటే మధ్య దారిలో కనిపిస్తున్నారు. ఎందుకొచ్చిన రిస్కు అనైతే గనక చెప్తున్నాననమాట. ఈ అడవి ప్రాంతం కాబట్టి ఏమైనా జంతువులు తిరగచ్చు. మన మన మనుషులు అలజడి బట్టయితే గనక తిరగవు, కానీ సేఫ్ సైడ్ చూసుకొనైతే వెళ్ళండి. ఇక్కడ లోపలికి వెహికల్స్ అయితే ఏమీ అవైలబిలిటీలో ఉండవు. ఒకవేళ రోడ్డు వేసినా అది తర్వాతకే కొట్టుకుపోతుంది అనైతే చెప్తున్నారు. అది దేవుడు వేయనివ్వట్లేదని కొంతమందంటే యాక్చువల్‌గా సైంటిఫిక్‌గా ఏంటి అనంటే ఇక్కడ రోడ్డేస్తే మనకి వెహికల్స్ మూవ్‌మెంట్ ఎక్కువైతే జంతువులనేవి తిరగడానికి స్వేచ్ఛగా తిరగడానికి ఉండవు కాబట్టి అలాగైతే చేస్తారనమాట. అలాగే మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఇక్కడ ఎలౌడ్. అలాగే ఈ టెంపుల్‌లో కరెంట్ కూడా ఉండదంట. అంత అలాగైతే ఉంటది. మనకి అడవి ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని అడిగితే చెప్తున్నారనమాట. అన్ని రకాల జంతువులు వస్తూ ఉంటాయి. ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ మార్నింగ్ 6కే వస్తామని చెప్పి. ఇక్కడ మీకు స్కూటీ ఒకటి కనిపిస్తుంది కదా! పంతులు గారిది అయ్యుండొచ్చు. ఎందుకంటే పాపం ఆయన రోజు ఇంత కిలోమీటర్లు ఎక్కి మళ్ళీ దిగాలంటే కష్టం కదా! అందు గురించి అని చెప్పి. మనం ఇలా ఎంట్రన్స్ అవ్వగానే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఒక పైప్ ఉంటది. తర్వాత శివుడు వాటితో పాటు ఇలాగ పాములైతే ఉంటాయి. మనకి స్టార్టింగ్‌లో విభూది, పాలు అవి అమ్మడానికైతే ఉంటాయి. పైకి ఎక్కాకైతే ఏముండదు. ఒకవేళ మీరు వాటితో అభిషేకం చెయ్యాలి అని అనుకుంటే గనక అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ అభిషేకం చేయండి. బయట ఇక్కడ అమ్మవారు కూడా మంచిగా అయితే గనక మనకు సినిమాల్లో చూపిస్తారు కదా! అలాగైతే ఉన్నారు. లోపల గుడిలోకైతే గనక ఫోన్ అవైలబిలిటీలో ఉండదు. ఇక్కడ కాలభైరవుడి విగ్రహం ఉంటది. అక్కడ మనం తెచ్చుకున్న నీళ్లు కానీ, పాలు కానీ పంతులు గారు మంత్రాలు చదివి ఆయన కాళ్ళ దగ్గర పోసి కాళ్ళకి నమస్కారం పెట్టుకోమనైతే గనక చెప్తారు. ఇక్కడ ముడుపులు అవి కూడా కడతా ఉంటారు. అంటే ఎవరి నమ్మకం బట్టి వాళ్ళది కదా! కాలభైరవుడు చాలా పవర్‌ఫుల్ కదా! సింహాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే గనక కాలభైరవుడిని తప్పకుండా దర్శించుకోండి. మీకు ఎక్కడ చుట్టుపక్కల చూసినా మొత్తం అడవి ప్రాంతం కింద మాత్రమే కనిపిస్తా ఉంటదనమాట. అలాగే చూసారు కదా! మనకిక్కడ ఇందాకడ మీకు చెప్పాను పువ్వులు కనిపించినాయి కదా! ఆ పువ్వులు విషయం ఏంటి అన్నదైతే గనక ఇప్పుడు చెప్తాననమాట. బయట నుంచయితే మీరు ఏం తెచ్చుకున్నా మీరు మోసుకొని రావాలి కాబట్టి చూసుకోండి. అలాగే ఇక్కడ కొంగలవి ఉన్నాయి కదా! మనకి ఇంట్లో ఎలాగైతే మనం జంతువుల్ని పెంచుకుంటా ఉంటాం. మన చుట్టూ ఎలా తిరుగుతాయో అలా తిరుగుతుంది. అంటే ఇక్కడ మనుషులతో ఇవి అలవాటు పడిపోయినాయనమాట. అందుకని అవి భయం లేకుండా చక్కగా స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నాయి. ఒకసారి ఈ క్లైమేట్‌నంతా చూడండి మంచిగా అయితే అనిపించింది. మేము శీతాకాలంలో వెళ్ళాం కాబట్టి అంతగా చెమటలనేవి ఏమీ పట్టలేదనమాట. లేదు నార్మల్
నార్మల్ డేస్‌లో ఎండగా ఉన్నప్పుడు ఎళ్తే కొంచెం ఖచ్చితంగా స్వెట్ ఉంటది. వాటర్ కూడా మధ్యలో ఉండదు కాబట్టి వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకొని వెళ్ళండి. ఎక్కడైనా ఎవరికైనా దావత అయితే కొంచెం కావాలి కాబట్టి అది మాత్రం మర్చిపోకుండా వాటర్ బాటిలు, అలాగే మీరేమైనా అభిషేకాలు చేసుకోవాలంటే కింద అమ్ముతారు. అవి కూడా తీసేసుకోండి. అలాగే మీకు చెప్పాను కదా! ఆ జడగంటలు పువ్వులున్నాయి కదా! ఆ పువ్వులు నాకేంటంటే జడ పువ్వులుగా మాత్రమే మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా! అంతవరకే తెలుసు. కానీ ఆంటీ చెప్పిందేంటంటే సీతారాములు తలంబ్రాలు వేసుకున్న అక్షింతలుంటాయి కదా! వాటిని ఇలా కిందకి వేస్తే ఇలా చెట్టు వచ్చి ఆ జడగంటలు ఆ పువ్వులు తలంబ్రాలు పువ్వుల కింద ఉంటాయని. ఆంటీ చెప్పిందని నేను చెప్పాననే అనుకుంటున్నా. సేమ్ మీనింగ్ కాకపోతే మార్చుండొచ్చు అవనమాట. ఈసారి నుంచి ఎవరికైనా పెళ్లి కాకపోతే వాళ్ళకి కూడా ఇవి వేస్తే తలంబ్రాల అక్షింతల కింద ఉండి కొంచెం తొందరగా పెళ్లవుతదని అయితే గనక ఆంటీ చెప్తున్నారనమాట. తర్వాత అక్కడి నుంచి మేము సింహాచలం అయితే వచ్చేసాం. మేము వచ్చేటప్పటికి 1:30, నియర్ టు 2 అయిపోతుందనమాట. సాటర్డే, సండే అయితే గనక ఆహ్, అహా! నేను అన్నదానం గురించి చెప్తున్నాను. గుడి క్లోజ్ చేస్తారు కదా! ఫస్ట్ అయితే గనక అన్నం తినేద్దాంలే అనుకోనైతే గనక అన్నప్రసాదం ఉంటే తినేద్దాం అననైతే గనక అనుకున్నాము. ఇలాగ ఘాట్ రోడ్లన్నిటిని అయితే గనక ఎక్కుకుంటా వెళ్ళాం. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకు సింహాచలం దర్శనం అవ్వలేదు. మధ్యాహ్నం 3 కాంచి ఏదో నెక్స్ట్ డే స్పెషల్ ఉందని చెప్పి దర్శనం అవ్వలేదనమాట. ఈసారైనా అవుతదా లేదా? అవుతదా లేదా? అని అనుకున్నా. ఎందుకంటే అంతమంది జనం ఉన్నారనమాట. కానీ స్వామి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. స్వామికి చందనంతో మన మనం చాలా వీడియోలు చూసే ఉంటాం కదా! చందనంతో చేస్తా ఉంటారు కదా! ఆ చందనంతో చేసే సేవ ఉంటది. అది పర్టిక్యులర్ ఏ డే అన్నది నాకైతే ఐడియా లేదు కానీ, ఆ రోజైతే గనక చాలా బావుంటదంట కానీ, మనకి స్వామి నిజరూప దర్శనం అనేది వస్తది. ఇప్పుడు చందనంతో కనిపిస్తా ఉంటారు కదా స్వామి, ఆ రోజు స్వామి నిజరూప దర్శనం అనేది భక్తులందరికీ చూపిస్తారంట. అందు గురించనే అస్సలు ఖాళీ ఉండదు. మీరు చూసారా ఎంతమంది జనమున్నారో అసలకి. చాలా మంది జనమున్నారనమాట. అందు గురించే అక్కడ ఎలాగో లైన్‌లో చాలామందుంటారు కాబట్టి, ఫస్టు అన్నప్రసాదం ఉంటే గనక తినేద్దామని వెళ్ళాము. మనకి అన్నదానం అనేది నార్మల్ డేస్‌లో 11-2:30 వరకు ఉంటది. అదే గనక ఇప్పుడు సాటర్‌డే, సండేస్ అప్పుడేంటంటే 11-3:30 వరకు కూడా ఉంటదనమాట. మేము మా తర్వాత ఇంకొక లైన్‌లో అయితే గనక జనాలున్నారు. మాతో లాస్ట్ అనమాట. అంటే టైమింగ్స్ ఉన్నాయి కదా! ఆ పర్టిక్యులర్ టైమింగ్‌లో మాకు 1-1 ½ అవర్ అయితే గనక అన్నప్రసాదం దగ్గరే పట్టేసింది. తర్వాత మాకు ఆ టైంలో అయ్యేటప్పటికి ఈలోపు రష్ ఉంటది కదా! ఆ రష్ అంతా జనమంతా క్లియర్ అయ్యారు. మాకు దర్శనం అయితే గనక చాలా తొందరగానే అయిపోయింది. అంటే మేము అనుకున్నంత సేపు అయితే గనక లేదు. మేము ఇంతమంది జనాలను చూసాం కదా! ఆ జనాలందరూ చాలా వరకు క్లియర్ అయిపోయారు. మాకు దర్శనానికి మేము వెళ్ళేటప్పటికి 4 అయిందనమాట. చక్కగా స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాం. నాకైతే లాస్ట్ టైమ్ స్వామి దర్శనం అవ్వలేదు కదా! మా ఆయన చాలా సార్లు చేసుకున్నాడు. మనకు సింహాద్రి అప్పన్న అంటారు కదా! అలాగా స్వామివారిని పిలుస్తారనమాట. చక్కగా స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత రిషికొండ బీచ్ దగ్గర టీటీడీ వారిది వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది అని చెప్పారనమాట. మనకిక్కడ విజయవాడలో కూడా ఉంది కదా! అలాగే రిషికొండ బీచ్ పైన వ్యూ ఉంటది. అస్సలు సూపర్ ఉంటదనమాట. మీరు సన్‌సెట్‌కి గానీ, సన్‌రైజ్‌కి కానీ ఇలాగ వెళ్తా ఉంటే గనక బావుంటది. ఇది కూడా మనకి రిషికొండ బీచ్ మీదకి ఉంది కాబట్టి మేము పైకైతే గనక వెళ్ళిపోయి ఈవినింగ్ 6 కన్నా ముందే వెళ్ళిపోయాము. అప్పుడు స్వామివారిని చక్కగా దర్శనమయ్యింది. నా కోరిక తిరుపతి దేవుడు కూడా దర్శనం నాకు ఇలాగే కన్నులారా అవ్వాలని చెప్పి నా కోరికనమాట. దేవుడు నా విష్‌ని ఎప్పుడు నెరవేరుస్తాడో తెలీదు గానీ, కన్నులారా అయితే గనక చూసుకోవాలి అన్నది. ఇలా రిషికొండ బీచ్‌కైతే ఎక్కి చక్కగా స్వామివారి దర్శనాన్నయితే గనక చేసేసుకున్నామనమాట. ఇవి మేము వైజాగ్ వెళ్ళినప్పుడైతే గనక చూసినయి. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ, మాకివైతే గనక దర్శనమయ్యింది. మెయిన్ ఇంకా సంపత్ వినాయకుడు టెంపులని, బెల్లం వినాయకుడు టెంపులని ఇవి కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అంటే అన్నీ ఒకేసారి అవ్వవు కదా! నాకైతే గనక మెయిన్ సింహాచలం చూద్దాము అని అనుకున్నాను. కానీ అంతకు మించి ఈ 2 గుళ్ళు కాలభైరవుడు, అలాగే టీటీడీ దేవస్థానం దర్శనం కూడా అయ్యిందనమాట. ఇవి మేము వైజాగ్ వెళ్ళినప్పుడు చూసిన టెంపుల్స్ యొక్క విశేషాలు. ఇంకా ఉంటాయి. కాకపోతే ఇంతవరకు మేము వెళ్ళామనమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.